నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండుగ అనగానే సినిమాల సంబరాలు మొదలవుతాయి కదా. అయితే మొన్న రీసెంట్గా మనం మాట్లాడుకున్నాము, ఈ సంక్రాంతి బరిలో అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఈ పెద్ద సినిమాలలో థియేటర్లో ఇష్యూ వస్తుందని కూడా మనం మాట్లాడుకున్నాము. అయితే థియేటర్లో ఇష్యూ వలన మరి ఏ ఇష్యూ తెలియదు, కానీ ఒక సినిమా అయితే పక్కకు తప్పుకోవడం జరిగింది. అదే ఈగల్ సినిమా. అయితే ఇప్పుడు ఈగల్ సినిమా తప్పుకోవడం వల్ల అన్ని సర్దుమరుగాయా, లేదంటే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? వీటి మీద ఇప్పుడు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హేమసుందర్ గారు. నమస్తే సార్. సార్, ఈగల్ సినిమానే ఎందుకు తప్పించారంటారు ఈ బరిలో? సినిమా పెద్దలు కూర్చొని మాట్లాడి వాళ్ళు ఒప్పించారు. తప్పించారు అంటాం కరెక్ట్ కాదు, ఒప్పించారు. నిర్మాతలని వాళ్ళని ఒప్పించి ఈరోజు అందరికి నచ్చ చెప్పి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారు. రాత్రి సడన్గా 7:30కి ప్రెస్ని రమ్మని దిల్ రాజు గారు ఛాంబర్ తరపున మొత్తం సినిమా పెద్దలు కూర్చుని ఎందుకంటే ఇన్ని సినిమాలు ఉంటే థియేటర్లో ఇబ్బంది కలుగుతుంది అనే కోణంలో ఆలోచించిన తర్వాత ఈగల్ టీం అయితే తప్పకుండా ఇష్టపడ్డారు. స్వచ్ఛందంగా వాళ్ళు మేము తప్పుకుని మేము ఫిబ్రవరి 9కి వస్తామన్నారు. వాళ్ళు ఫిబ్రవరి 9కి వస్తే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు బహుశా, ఎందుకంటే ఆ టైంకి ఎవరు రిలీజ్ కాకుండా మీకు అవకాశం ఇస్తాము అని ఏదో నచ్చ చెప్పి ఉంటారు. మొదటి నుంచి అంటున్నారు కాబట్టి కొంత సోలో రిలీజ్కి అవకాశం ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరికైనా కొంతమంది మంచిదే, వాళ్ళు తప్పుకోవడం అనేది చాలా మంచి సంప్రదాయం. దాంతో ఇక 5 సినిమాల బదులు 4 సినిమాలు ఉంటాయి. ఉన్న థియేటర్లు ఈ 4 సినిమాలకి సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సమానంగా చేస్తారా, ఏ ప్రాతిపదిక మీద చేస్తారు అనేది చూడాలి. ఓకే, ఈ 4 సినిమాలో ముఖ్యంగా మనం మాట్లాడుకుంది మహేష్ బాబు గారి సినిమా. ఆయనకు ఆల్మోస్ట్ 90% వరకు థియేటర్స్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. మరి మిగిలిన వాళ్ళ రేషియో ఎలా ఉంటుంది? ఇంతకుముందు అంటే ఈగలు ఉండేది కదా, ఇప్పుడు వీళ్ళవి ఎలా ఉన్నాయండి? ఇప్పుడు ఫస్ట్ డే 90% ఇస్తుకుంటారు, తర్వాత మారుస్తారు కదా. ఆ రేషియోలు పక్కన పెడితే మనకి దీని మీద రకరకాల వాదనలు నడుస్తున్నాయి. ఇప్పుడు నటికుమార్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. నటికుమార్ ప్రెస్ మీట్ పెట్టి సినిమాల బడ్జెట్ని బట్టి, క్రేజ్ని బట్టి చూడాలి కానీ థియేటర్ల ఎంపిక. ఇప్పుడు ఈ సినిమాలు గుంటూరు కారం కానీ, సైంధవ్ కానీ, నా సామిరంగా కానీ వీళ్ళందరూ ఒక వర్గం. వీళ్ళు కాకుండా హనుమాన్కి అన్యాయం జరుగుతుందనే యాంగిల్లో వాడు ప్రశ్న పెట్టాడు. ఇంకొకటి ఏంటంటే 100 కోట్లు దాటిన బడ్జెట్ దాటితే సినిమాలకి మనకు రేట్లు పెంచుకోవాలని నిబంధన ఉంది. ఇప్పుడు నా సామిరంగా సినిమాకి రేట్లు పెంచుకోవడానికి అడిగారట. దానికి ఎట్లా పెంచుకుంటారు, అది ఎట్లా పెద్ద సినిమా అనేది మళ్ళీ యాంగిల్, అదే ఒక అంశం. అది 100 కోట్లు దాటలేదు అని ఇప్పుడు దాటలేదని ఆయన అంటాడు. దాటిందని చెప్పుకుంటారు, వీళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మేము పెట్టుకున్నాం కాబట్టి మాకు ఏముండి మేము 100 కోట్లు దాటిని చెప్తారు. వాడు చెప్పడానికి ఏముంది అంటే, నటికుమార్ చేసే ఆరోపణలో అది ఏంటంటే జగన్కి అనుకూలంగా నాగార్జున ఉంటాడు కాబట్టి, ఈయన జగన్ వ్యతిరేకిస్తూ ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, ఈ నాగార్జున మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి ఎట్లా పర్మిషన్ ఇస్తాడు కాబట్టి, పోషాని వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి టీము ఆ ఎలిగేషన్ కూడా చేసాడు పక్క. ఇప్పుడు సినిమాలకి పాలిటిక్స్ కి కూడా మధ్యలో రిలేషన్ ఉందంటారా? సినిమా పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా పాలిటిక్స్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. పాలిటిక్స్కి సినిమాలకి రిలేషన్ బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందువల్లే ఒక పక్కనేమో థియేటర్ల ఇష్యూ ఒకటి, ఇంకొకటి నటికుమార్ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే హనుమాన్ విషయంలో అన్యాయం జరుగుతుంది అనేది అతను సపోర్ట్ చేస్తున్నాడు. అది హనుమాన్ అనే క్రేజీ ప్రాజెక్టు, ఆ సినిమాకి థియేటర్ తక్కువ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనే యాంగిల్లోనే నటికుమార్ ప్రశ్న. అలాగే ఇప్పుడు గుంటూరు కారంకి ఏమో క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్, అది క్రేజ్ ఉన్న ప్రాజెక్టే, దానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి. మరి నా సామిరంగా సైంధవ్ ఇవన్నీ, మరి వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు ఉంటాయి. మొత్తానికి ఈగలను పక్కన తప్పించడం, పక్కకి ఒప్పించి పక్కకి పెట్టడం అనేది ఒక మంచి పరిణామం. వాళ్ళు కూడా మంచి సహృదయంతో, పీపుల్స్ మీడియా వాళ్ళు ఈగలు ఉంటారు కాబట్టి ఆ సహృదయంతో అర్థం చేసుకుని వాళ్ళు ఫిబ్రవరి 9కి వెళ్దామని నిర్ణయించుకున్నారు. కాబట్టి రవితేజ ఒక విధంగా రవితేజకి ఏంటంటే ఇబ్బందికరం, ఎందుకంటే అతనికి ఒక సెంటిమెంట్ ఉంది. లాస్ట్ టైం వాల్తేరు వేరేలో తను ఉన్నాడు, అది హిట్ అయింది. అంతకుముందు క్రాక్ సినిమా అది హిట్ అయ్యి సంక్రాంతికి వచ్చింది, అది హిట్ అయింది. కాబట్టి సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది అతనికి. కాకపోతే వీళ్ళు నచ్చ చెప్పడం మేరకు, ఎందుకంటే వాళ్ళు కొంతమంది ముందే ఖర్చు వేసి ఉన్నారు, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఎవరనే దాని మీద కొంతమంది ఉంటుంది. అయినా ఈగల్ టీం ఎలా సంఘీభావం తెలిపింది సార్? అంతమంది ఒప్పించినా కానీ వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. అంటే థియేటర్లో సరైన థియేటర్ లేకపోతే నష్టం వీళ్ళకి కూడా జరుగుతుంది. థియేటర్లు కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ థియేటర్లు ఉండాలి. క్రేజ్ మీద సినిమా ఎక్కువ రోజులు మన ఫస్ట్ డే సపోజు ఎక్కువ సినిమాల మధ్యలో థియేటర్లు రిలీజ్ చేసామనుకో, తక్కువ థియేటర్లు వచ్చినాయనుకో, సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చిందనుకో, నష్టపోయేది ఎవరు? నిర్మాతలు. ఎందుకంటే తక్కువ థియేటర్లో ఉన్న సినిమా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ఫస్ట్ డేలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఆ ఇమేజ్ని బట్టి ముందు బుక్ అయిపోతాయి. అర్థమైందా? ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తే అప్పుడు ఫస్ట్ డేనే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి. అదే తక్కువ థియేటర్లో రిలీజ్ చేసినారనుకో, ఆ సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది, రేపు కలెక్షన్స్ 2వ రోజున డ్రాప్ అయిపోతాయి. అట్లా ఉంటుంది. అందువల్ల నష్టపోతారు ఎవరైనా సరే, చాలా ప్రమాదకరం కూడా. ఇప్పుడు ఇమేజ్ని బట్టి, హీరో ఇమేజ్ని బట్టి, ఇప్పుడు మహేష్ బాబుకి ఇమేజ్ ఉంది కాబట్టి మహేష్ బాబు సినిమాకి ఇప్పుడు సైంధవ్ కానీ, నా సామిరంగా కానీ,
లేదా హనుమాన్ కానీ లేకపోతే సైంధవ్ కలెక్షన్స్ మామూలుగా ఉండవు. ఎందుకంటే ఒకేసారి మొత్తం ఇక్కడ 1500 థియేటర్లు ప్లస్ ఓవర్సీస్లోను ఎక్కువ థియేటర్లో సైంధవ్ సినిమా మన గుంటూరు కారవే ఉంటుంది. ఎందుకంటే మహేష్ బాబు క్రేజ్ ఉంటుంది కాబట్టి అందరూ సినిమా చూడాలని తాపత్రయంతో చేసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబుకి తక్కువ థియేటర్లు వచ్చినాయి అనుకోండి, అది ఫస్ట్ డే రికార్డు ఉండదు కదా, కలెక్షన్స్ రికార్డు ఉండదు. ఒకవేళ టాక్ అటో ఇటో అయితేనేమో అదొక ఇబ్బంది, చాలా సమస్యలు ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ డే రికార్డు కూడా కౌంట్ చేస్తారు, కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ఏ హీరోయిన్ కోరుకుంటాడు, పలానా హీరోకి ప్రభాస్ సినిమా ఫస్ట్ డే ఇంత వసూలు చేసింది, నా సినిమా కూడా ఇంత వసూలు చేయాలి కదా. ఒకవేళ సలారు అనే ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి గుంటూరు కారం దగ్గర భీమల నాయక్ ఎంత వసూలు చేసింది, ఇట్లాంటివన్నీ లెక్కలన్నీ ఉంటాయి. ఆ హీరోలకి అది కూడా చూస్తారు, హీరో అభిమానులు కూడా చూస్తారు. హీరోలు అభిమానులు బట్టి హీరోలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీళ్ళ వాయిస్ని అభిమానులు చెప్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. వీళ్ళు హీరోలు మాట్లాడలేక అభిమానులతో మాట్లాడించే హీరోలు కూడా ఉంటారు. ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాకి సంక్రాంతికి కోడి పందాల టైప్లో హీరోలందరూ కూడా ఇది పందాలే చెప్పాలంటే, ఇది కోడి పందాల లాగానే నడుస్తుంది ఇప్పుడు అంతా. నిన్ననే ఇండస్ట్రీ పెద్దలు కూర్చుని ఒక ఒప్పందానికి వచ్చి చేస్తే మళ్ళీ ఇక్కడ నట్టికుమార్ గారు కొత్త సమస్యలు లేవనెత్తారు, కొత్త ఇష్యూస్ లేవనెత్తారు. మరి తెలంగాణ ఫిల్మ్ ఛాంబరు, టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ 2 రకాల ఛాంబర్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు సునీల్ నారంగ్ ఉంటారు, అక్కడ దిల్ రాజు గారు ఉంటారు. మరి వీళ్ళిద్దరూ కూడా ఒక 2 ఫిల్మ్ ఛాంబర్ల మధ్యలో కూడా ఒక అవగాహన జరిగి చేసుకుంటే బాగుంటుంది. చిన్న సినిమాలకి అన్యాయం జరగకూడదు అనేది నట్టికుమార్ మొదటి నుంచి అంటూ ఉంటున్నాడు. ఆయన చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది, పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు నలిగిపోతున్నాయి. ఆయన మొదటి నుంచి కూడా చిన్న సినిమాలు వైపు ఉంటా ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా తీసేది కూడా చిన్న సినిమాలే కాబట్టి ఆయన ఇంకో రకమైన వాదన. ఒక పక్క థియేటర్ల ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాడు, టికెట్ల రేట్లు పెంపుదల మీద కూడా మాట్లాడుతున్నాడు. టికెట్ల రేటు అంతగా పెంచడానికి సడన్గా కొన్ని సినిమాలు పెంచి కొన్ని సినిమాలు పెంచకపోవడం మీద ఆయన లేవనెత్తిన అంశం కూడా పరిశీలించదగిన అంశమే. నటికుమార్ మాట్లాడింది కూడా కొన్ని సినిమాలకు పెంచాల్సిన ఎందుకు పెంచాలి, కొన్ని సినిమాకి ఎందుకు పెంచకూడదు. అట్లా అనుకుంటే హనుమాన్కి మరి పెంచాలి. మరి హనుమాన్ క్రేజీ ప్రాజెక్టు, ప్యాన్ ఇండియా ప్రాజెక్టు, సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ మీద వాటి మీద ఉంది. మళ్ళీ రకరకాలుగా ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి సినిమా రాజకీయాలు బయట రాజకీయాలు చాలా దగ్గరగానే ఉంటూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇదండి సినిమా అన్నీ కూడా మనం అనుకున్నంత ఈజీ కాదు వాటిని రిలీజ్ చేయడం అనేది. 5 సినిమాలలో 4 సినిమాలు అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి సంక్రాంతి బరిలోకి. ఒక సినిమా పక్కకు తప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 4 సినిమాలలో ఏ సినిమా ముందంజలో ఉన్నది అనేది మనకి సంక్రాంతి పండుగ తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ.